ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికాకు చెందిన యుద్ధ విమానం గల్లంతైంది. అమెరికా వైమానిక దళానికి వెన్నెముక లాంటి KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తూ గల్లంతైంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం విమానం అదృశ్యం కావడానికి ముందు అత్యవసర పరిస్థితిని సూచించి 7700 అనే ప్రమాద సంకేతాన్ని జారీ చేసింది. ఇక గాల్లో ఇంధనాన్ని నింపే ఈ విమానం అదృశ్యం కావడం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానం ఖతార్ మీదుగా వెళుతున్న సమయంలో సంకేతాలు తెగిపోయాయి. ల్యాండింగ్ కోసం ప్రయత్నించే ముందు విమానం గాలిలో కాసేపు సర్కిల్ ఆకారంలో తిరిగినట్టు ట్రాకింగ్ డేటా స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఈ విమానం విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అమెరికా విమానం మిస్సింగ్ పై ఇరాన్ అధికార వార్తా సంస్థ ఫార్స్ స్పందించింది. అమెరికా విమానం అదృశ్యమైన విషయాన్ని ధృవీకరించింది. అయితే ఈ విమానం అదృశ్యంలో తమ ప్రమేయం ఉన్నట్టు ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు అమెరికా సైన్యం కూడా విమానం స్థితిగతులపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.